నమస్కారం వెన్నెల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి. మద్యం వ్యాపారులు ఎన్నికల నియమావళి పాటించకుంటే కఠిన చర్యలు. నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. సేవల్యాపురం మండలంలోని చినకంచర్ల పిచ్చుకలపాలెం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయా గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు నియోజకవర్గాన్ని అభివృద్ధిని పట్టించుకోకుండా పూర్తిగా విస్మరించాయని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో వాడవాడల చంద్రన్న బాట కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్డు నిర్మించడం జరిగిందన్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీబావు పేరుతో రైతులకు పంట సాగు చేసుకునేందుకు అనుకూలంగా పెట్టుబడి రుణాన్ని ప్రభుత్వమే అందించడం జరుగుతుందన్నారు. నా మీద నమ్మకంతో మీరు నన్ను గెలిపించారు. నేను మీకు తప్పనిసరిగా మేలు చేస్తానని చెప్పాను. 40 సంవత్సరాలు లేని సిమెంట్ రోడ్డు తీసుకొచ్చాను. కష్టపడి పనిచేసిన వాళ్ళు మీరు గుర్తించండి. మీకు ఎప్పుడు నా అండదండలు ఎప్పుడు ఉంటాయి. మన వాళ్ళకి ఎప్పుడు నేను పనున్నా నన్ను కలవండి. ఇళ్ళు కానీ పెన్షన్లు కానీ కొన్ని ఇచ్చాం. ఇంకెవరికి కావాలో మీరు లిస్ట్ ఇస్తే మొత్తానికి ఇళ్ళు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం. అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాం. వయసు కూడా తగ్గించమని అడుగుతున్నాం. పెన్షన్ వయసు 65 ఏళ్ల నుండి ఇంకా తగ్గించమని అడుగుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు గెలుపును కాంక్షిస్తూ బొల్లా బ్రహ్మనాయుడు కోడలు బొల్లా స్వప్న పట్టణంలోని 1వ వార్డులో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు, మహిళలు బొల్లా స్వప్నను ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొల్లా స్వప్న మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటును తన మామయ్య బొల్లా బ్రహ్మనాయుడుకు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మహిళా కన్వీనర్ సత్తార్ పుష్పారెడ్డి మాట్లాడుతూ వినుకొండ అభివృద్ధి చెందాలంటే ఒక్క బొల్లా బ్రహ్మనాయుడుతోనే సాధ్యమని తెలియజేశారు. ఈరోజు నేను మా మామయ్య గారు బొల్లా బ్రహ్మనాయుడు గారికి సపోర్ట్గా 1వ వార్డులో తిరుగుతున్నా అండి. అందరూ మా మామయ్య గారిని సపోర్ట్ చేస్తూ ఫ్యాన్ గుర్తు కోటేయాలని కోరుతున్నానండి. మన వినుకొండ నియోజకవర్గ లయన్ కాబోయే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారికి, ఆయనకి సపోర్టింగ్గా ఈరోజు బ్రహ్మనాయుడు గారి కోడలైనటువంటి బొల్లా స్వప్న గారు కూడా భారీ ఎత్తున మహిళలందరితోటి కూడా బ్రహ్మనాయుడు గారికి ఓటేసి మన వినుకొండని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మహిళలందరం కూడా ఇంటింటికి తిరగటం జరుగుతోంది. కనుక మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తప్పకుండా మన బ్రహ్మనాయుడు గారికి ఓటేసి మన వినుకొండని అభివృద్ధి చేసుకుంది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన తనకు సముచిత స్థానాలు లభించలేదని కట్టా వలరాజు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కట్టా వలరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా పార్టీ పుట్టిననాటి నుండి క్రియాశీల కార్యకర్తగా ఉంటూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలలో మనస్ఫూర్తిగా పనిచేశానని, గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఒంటెద్దు పోకడంతో పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు భజన బ్యాచ్లకు సముచిత స్థానం కల్పించి ఎన్నో సంవత్సరాలుగా పార్టీ నమ్మకం ఉన్న వారిని వమ్ము చేశారన్నారు. భజన పరులకు నైతిక విలువలు లేని వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వారితో అంతరంగికంగా కాలక్షేపం చేస్తూ రాజకీయ చైతన్యం కలిగిన నాయకులను విస్మరించారన్నారు. ఇదేమని ఎమ్మెల్యేని అడిగితే వినుకొండ ప్రజలను, వారి ఆలోచనలను తనకు అనుకూలంగా మలుచుకొని ఎన్నికలు గట్టెక్కడానికి తను కేవలం 10 రోజులు చాలని అంటూ మాలాంటి నాయకులను పక్కన పెట్టాలని తీవ్ర ఉద్యోగానికి గురయ్యారన్నారు. నేను 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీల కార్యకర్తగా, ఒక సుశిక్షితులైన సైనికుడిగా పనిచేశాను. అన్నగారి అభిమానిని, వీరాభిమానిని. అన్నగారితో కూడా ఎంత నాకు సన్నిహిత సంబంధం ఉంది. మండల ఎలక్షన్లో కానీ, జిల్లా పార్లమెంటు ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ ఎంతోమందికి నేను కింగ్ మేకర్గా పనిచేశాను. మండల అభ్యర్థులు టిక్కెట్లు ఇప్పించాను. ఎమ్మెల్యే అభ్యర్థులకి గౌరవ సలహాదారుగా ఉండి పార్టీకి రాత్రింబగళ్ళు ఎంతో శ్రమించాను, నిద్ర ఆహారం లేకుండా. అలాంటి పార్టీలో మన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు 2వసారి ఎమ్మెల్యేగా చేస్తూ ఉన్నాడు. అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని విస్మరించి భజన పరులకు, నైతిక విలువల వ్యక్తులకు వాళ్ళు చెప్పినట్లుగా చేస్తూ వ్యవహరిస్తూ ఉన్నారు. దానివల్ల వినుకొండ నియోజకవర్గంలో పార్టీ
కార్యకర్తలు నాయకులు ఎంతో బాధతో మనస్తాపంతో నిరాశ నిధులతో ఉన్నారు. అతని దగ్గర వచ్చినటువంటి పనుల కోసం వచ్చినటువంటి పెన్షన్ల కోసం కానీ వేరే ఇతర పనులు కానీ అనేక పనుల మీద వచ్చినటువంటి వ్యక్తులకి గంటలు ఉదయం వస్తే సాయంత్రం 4 గంటల కూడా వెయిట్ చేయడం జరుగుతుంది. అన్ని గంటలు వెయిట్ చేస్తే తిరిగి కిందకు వచ్చి వెంబటే కారు ఎక్కి మళ్ళీ మాట వెళ్ళిపోతూ ఉన్నాడు. అట్లనే తెలుగుదేశం పార్టీలు ఇక్కడ ప్రధానంగా పనిచేయటువంటి చాలామంది వ్యక్తులు ఎన్నో హామీలు అనేక సార్లు హామీలు ఇచ్చి, ఉదాహరణకి మన ఎమ్మెల్యే ప్రసాద్ గారు, వాసుదేవరెడ్డి గారు చాలామంది వ్యక్తులకి ఇచ్చి వాళ్ళకి హామీలు ఇచ్చి నిలబెట్టుకోకుండా ప్రత్యర్థి పార్టీ ఉన్న వ్యక్తులకి అతను ఇప్పుడు పదవులు ఇచ్చారు, ఆ ఓటు కూడా ఇతను వేసే పరిస్థితి లేదు. ఆ నైతిక విలువలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆంతరికంగా గెస్ట్ హౌస్లో కూర్చొని రాజకీయ కార్యకలాపాలన్నీ అక్కడి నుంచి సాగిస్తూ ఉంటారు. ప్రజలతో మమేకం లేకుండా పార్టీని ప్రజలు విస్మరించి నియోజకవర్గ అభివృద్ధిని 0% ఉన్న 175 నియోజకవర్గాల్లో ఆయన మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో శూన్యం చేశారు. ఎన్నికల నియమావళిలో భాగంగా మద్యం వ్యాపారులు నియమ నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కె శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనల్లో మద్యం విక్రయాలు జరపాలన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో భాగంగా వినుకొండ ఈపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 మండలాల మద్యం విక్రయదారులు నియమ నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జనరల్ ఎలక్షన్స్ 2019కి సంబంధించి ఈ వినుకొండ ఈపూర్ 2 స్టేషన్లో 5 మండలాల లైసెన్సీదారులను పిలిపించి ఈ యొక్క ఎన్నికల నియమ నిబంధనలు అనుసరించి వారు వ్యాపారం చేయాలని, ఎక్కడ కూడా అక్రమ మద్యాన్ని నిల్వ చేయకూడదని, అక్రమంగా ఎక్కువగా నియమ నిబంధనలకు అతిక్రమించి ఎక్కడ కూడా పంపిణీ చేయకూడదని, సరఫరా చేయకూడదని, బెల్ట్ షాప్ నిర్వహించరాదని, అలా నిర్వహించిన ఎడల ఆ యొక్క లైసెన్సీదారులకు మీద కఠిన చర్యలు తీసుకోవటం, ఆ షాప్ను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ 3 రోజుల నుంచి జిల్లాలో కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన దగ్గర నుంచి 126 కేసులు నమోదు చేసి 111 మంది పర్సనల్ అరెస్ట్ చేసి 328.86 లీటర్ల మద్యాన్ని, తర్వాత 73.87 లీటర్ల బీర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 67 లీటర్ల నాటుసారాన్ని, 150 కేజీల నల్ల బెల్లాన్ని, ఒక వెహికల్ మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడే టోల్ ప్లాజా మంగళగిరి దగ్గర ఒక కార్తో పాటు 23 సీసాలు ఉన్న మద్యం ఫుల్ బాటిల్స్తో ఉన్న దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2050 లీటర్ల బెల్లం పూటను స్టోర్పురంలోను, తర్వాత హస్నాబాద్ తండ మాచర్ల దగ్గర కూడా ధ్వంసం చేయడం జరిగింది. రైడ్స్ కంటిన్యూగా జరుగుతున్నాయి 24 అవర్స్. అన్ని టీమ్స్ కానీ అందరూ సిఐలు, ఎస్ఐలు, పై అధికారులందరూ కూడా ఈ ఎలక్షన్ సందర్భంగా మొత్తం టూర్ చేస్తున్నారు, అప్రమత్తమై ఉన్నారు. ఏ ఇన్ఫర్మేషన్, ఏ సమాచారం, ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా రష్ అయ్యి దాన్ని పరిష్కరిస్తున్నారు. కేసు దొరికిన ఏళ్ళ కేసు నమోదు చేస్తున్నారు. అది జరుగుతూ ఉంది. అట్లాగే ఈ యొక్క ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా వినుకొండ స్టేషన్లో 66 మందిని 110 సిఆర్పిసి కింద, 17 మందిని 109 సిఆర్పిసి కింద బైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే ఈపూర్ స్టేషన్లో 51 మందిని 110 సిఆర్పిసి కింద, 16 మందిని 109 సిఆర్పిసి కింద సస్పెక్టెడ్ అనుమానితులను కూడా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ తహసీల్దార్ దగ్గర బైండ్ అవుట్ చేశారు. అంతేకాకుండా ఎటువంటి ఏ తేడాలు ఉన్నా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడానికి ఉన్నాం. ఆ విషయాలన్నీ కూడా లైసెన్స్దారులకు హెచ్చరికల రూపంలో తెలియజేయడం జరిగింది. తర్వాత 24 గంటలు గస్తీ తిరుగుతున్నారు అన్ని టీమ్స్ కూడా. ఈ మద్యం అనేది నియంత్రణలో ఉంచాలని ఎలక్షన్ సందర్భంగా ఏమాత్రం తేడా వచ్చినా ఎక్కడున్నా కానీ కేసులు నమోదు చేయడం. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సీరామ్ 85వ జయంతి వేడుకలు పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో నేరెళ్ల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్సీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాన్సీరామ్ జయంతి సందర్భంగా నేరెళ్ల రాజు పాలితులుగా ఉన్న దేశంలోని 85% మంది ప్రజలకు బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాలకులుగా 4 సార్లు, ముఖ్యమంత్రిగా మరియు దేశంలో 3వ అతిపెద్ద పార్టీగా బీఎస్పీ ఏర్పాటు చేసిన గనుడు మాన్యశ్రీ కాన్సీరామ్ అన్నారు.
ఆయన ఆశయాలను నెరవేరుస్తానని బీఎస్పీ అభివృద్ధికి అందరూ సహకరించాలని మాయావతిని 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి చేసుకోవాలన్నారు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు దాదాసాహెబ్ మాన్యులు కాన్షీరామ్ గారి 85వ పుట్టినరోజు వేడుకలు ఈవేళ భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాల్లో పౌరసత్వాన్ని కలిగినటువంటి బహుజన సమాజం అట్టడుగు వర్గాలు ఈ రోజున కాన్షీరామ్ గారి జయంతి కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో చట్టసభల్లో ఆయా అసెంబ్లీల్లో కానీ పార్లమెంట్లో కానీ కాన్షీరామ్ గారి రాకముందు కొన్ని ప్రత్యేకమైనటువంటి వర్గాలు, బ్రాహ్మణవాద మనువాద వర్గాలు మాత్రమే పార్లమెంట్లలో అసెంబ్లీలలో తిష్టవేసి కూర్చుంటే మొత్తం ఓట్లు మావి సీట్లు మీవా, ఇకపై చెల్లవు ఈ దేశంలో ఎవరు ఎంతమందో వారికి అంతే వాటా రావాలి అని చెప్పేసి మాన్యులు కాన్షీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని 1983లో స్థాపించి ఈవేళ భారతదేశంలోనే 3వ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈ పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. అదే కాకుండా కుమారి మాయావతి గారిని, ఒక దళిత సోదరిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన ఘనత మాన్యులు కాన్షీరామ్ గారికి జరుగుతుంది, ఆయనకే దక్కుతుంది. కాన్షీరామ్ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మేము కూడా గుంటూరు జిల్లాలో కానీ వినుకొండ నియోజకవర్గంలో కానీ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ బహుజన సమాజ్ పార్టీని రేపు రాబోయేటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తామని ఈ జయంతి కార్యక్రమం సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సలహాదారుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి మృతి ఎంతో తీరని లోటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న బొల్లా బ్రహ్మనాయుడు నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలిసి కార్యాలయంలో వైఎస్ వివేకానంద రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో సలహాలు అందించారని, ఈ సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందడం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. మండల కేంద్రమైన ఈపూర్లో శుక్రవారం పీడీఎం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎం నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ వ్యతిరేక సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 88వ వారోత్సవాలను వాడవాడలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందుకు సంబంధించిన గోడ పత్రికలను ఈపూర్ మండలంలో ఆవిష్కరించడం జరిగిందన్నారు. పట్టుదలతో చదివితే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని ఈపూర్ మండల ఎస్ఐ రమేష్ తెలిపారు. ఈపూర్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహంలోని 40 మంది 10వ తరగతి విద్యార్థులకు కానిస్టేబుల్ ఆంజనేయులు పరీక్ష సామాగ్రిని శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే చదువుతో పాటు ఆటల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రానున్న పరీక్షను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు పరీక్షలకు మానసికంగా బలంగా సిద్ధంగా ఉండాలన్నారు. ఈపూర్ మండలంలోని ముప్పాల గ్రామంలోని గీతా మందిరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ పూజా కార్యక్రమాలు 3వ రోజైన శుక్రవారంతో ముగిశాయి. కార్యక్రమంలో పూజారులు గీతోపదేశం గురించి ప్రజలకు అవగాహన కల్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల విధుల్లో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సేవల్యాపురం మండల తహసీల్దార్ జె ప్రభాకర్ రావు ఎస్ఐ చెన్నకేశవులు తెలిపారు. మండల కేంద్రమైన సేవల్యాపురం తహసీల్దార్ కేంద్రంలో గ్రామ రెవెన్యూ అధికారులకు సహాయకులకు సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జె ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ సరళికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాలను ఎప్పటికప్పుడు తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలతో సహకరించాలన్నారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.